సో హాయ్ గాయ్స్, ఏంటండి వీడియో ఓపెన్ చేయగానే మేము టిఫిన్ తింటున్నాం అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఫ్యామిలీ అంతా అవుటింగ్ ప్లాన్ చేసాము. సో నేను మా చిన్నన్నయ్య బండి మీద వెళ్తున్నాము. రిమైనింగ్ అందరూ ఏంటంటే లైక్ మా పెద్దన్నయ్య కార్లో స్టార్ట్ అవుతున్నారు. యాక్చువల్లీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు ఇప్పుడు తెలిసిపోయి ఉండొచ్చు. మేము వెళ్తుంది రామోజీ ఫిలిం సిటీకి అనమాట. అది లాస్ట్ టైం నేను హైదరాబాద్ వెళ్ళాను కదా, సో ఫ్యామిలీ అంతా అలా వెకేషన్కి వెళ్దాం సరదాగా అని అనుకున్నాం అనమాట. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సిస్టర్స్ నందిగోల. మనం ఎక్కడికి వచ్చాము? రామోజీ ఫిలిం సిటీ. రామోజీ ఫిల్మ్ స్టూడియో అని చెప్పు. రామోజీ ఫిలిం స్టూడియో. ఎస్. సరే పద, అయితే వెళ్తూ వీడియో తీద్దాం. ఓకే. సో ఇంట్రో ఏంటంటే నేను చెప్తాను అత్త నేను కూడా అంటే సరే పద అనుకుని తనతో ఇంట్రో చెప్పించాను. అండ్ అక్క చెల్లి ఇద్దరు ఇక్కడ మనకి పోజ్ ఇస్తున్నారు. అది వచ్చేసి ఒక సైడ్లో రామోజీ ఫిలిం సిటీ అని ఉన్నది. అండ్ ఏంటంటే ఇది దాని ఆపోజిట్లోనమాట. యాక్చువల్లీ మనం అట్లా లోపలికి వెళ్ళాలి టికెట్స్ అవి తీసుకోవడానికి. సో మేమిద్దరం మా అన్నయ్య వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. ఒకరు కార్ పార్కింగ్ అండ్ ఇంకొకరు బండి పార్కింగ్ చేయాలి కదా. ఇద్దరు స్టైల్గా నడుచుకుంటూ వస్తున్నారు, బ్రదర్స్ ఇద్దరు, ఏదో ఇద్దరు మొనగాళ్ళలాగా. అండ్ మధ్యలో తను అడ్డొచ్చిందని చెప్పి సరే సైడ్కి వెళ్ళు అనుకుని అలా ఇంకా కామెడీ చేసుకుంటూ వచ్చేసారు. తర్వాత ఏంటంటే ఇట్లా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే మనకి టికెట్స్ ఇస్తారు. అండ్ బాగుంది, ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్స్లో పెట్టారు 1940s అని చెప్పి. అప్పట్లో షూటింగ్స్ ఎట్లా ఏ సినిమాస్ అయ్యేవి అవన్నీ అనుకొని. సో ఇలా వెళ్తూ ఉంటే డ్రింకింగ్ వాటర్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉన్నది. అండ్ మొబైల్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవడానికి కూడా ఎక్కడ పడితే అక్కడ ఉన్నది. సో అట్లా లోపలికి వస్తుండే ఏంటంటే చిన్న లైక్ చెకింగ్ ఒక్కటే ఉంటుంది, పెద్ద మేజర్ చెకింగ్ కూడా ఏమి ఉండదు. మనం అక్కడ బ్యాగ్ పెట్టేస్తే అయిపోతుంది అనమాట. సో చెకింగ్ ఎదురుగుండానే ఇదొక పోడియంలా పెట్టారు. మనం ఇక్కడ నుంచి ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ అప్పటి సినిమాలు అండ్ లేటెస్ట్ సినిమాలు అని లైక్ చిన్న పిక్చర్స్లా పెట్టారు. సో అలా టికెట్స్ తీసేసుకొని మేము ఇట్లా ఎంట్రీకి వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ టికెట్స్ అక్కడ తీసుకోవాలి యాక్చువల్లీ, ఎంట్రీ ఇలాగనమాట. అత్త నేను వీడియోలో వస్తాను అనుకొని ఇట్లా చిన్న యాక్టింగ్ చేస్తుంది అనమాట. ఇంతలో చిన్న చూసారా రాక్ స్టార్ అది. యాక్చువల్లీ దానికి వీడియో తీస్తున్నాను అని చెప్పి నాకు తీయొద్దు అని కొట్టేస్తుంది. మనం అయినా ఆగం కదండి. మా అన్న ఏంటంటే సరే త్వరగా పదండి, ఎండ చాలా ఎక్కువ ఉంది కదా వెళ్దాం అన్నప్పటికీ చిన్న మధ్యలో గ్లిమ్స్ తీస్తున్నా కూడా నాకు వద్దు అత్త అని చెప్తుంది. సో ఇంకా అలా టికెట్స్ తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ కూడా చెకింగ్ ఏం కాదు, బట్ మనం టికెట్స్ అయితే తీసుకున్నాం కదా అవేంటంటే ఇక్కడ స్కాన్ చేస్తారనమాట. ఇట్లా స్కాన్ చేసి మనకి టికెట్లకి ఇష్యూ అయింది, మీరు వెళ్ళొచ్చు లోపలికి అని చెప్పి పంపిస్తారు. అక్కడ జనాలు చూసారు ఎంతమంది ఉన్నారో. యాక్చువల్లీ బస్సెస్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. అండ్ టికెట్తో పాటు మనకు ఒక స్టిక్కర్ ఇస్తారు. అట్లా మనం లైక్ ఎక్కడైనా మనం చేతికైనా టీషర్ట్ మీదైనా ఎక్కడైనా మనం బ్యాక్ అయినా అలా అంటించుకోవచ్చు. సో దానికి మా అన్నయ్య అలా వెనకాతలు అంటించాడని చెప్పేసి థ్యాంక్ యూ నాన్న అని లైక్ హార్ట్ సింబల్ చూపించి కొంచెం యాక్టింగ్ చేస్తుంది. సో మేము అందరూ అట్లా మాట్లాడుకుంటూ లైక్ బస్సు ఎక్కేసాము. అండ్ బస్సెస్ ఉండడం మేజర్ ప్లస్ పాయింట్ అండి, ఎందుకంటే నడవాలంటే మనకి అస్సలు చాలా డిస్టెన్స్లో ఉంటాయి అన్నమాట. ఇలా చిన్నదేమో ఫ్లయింగ్ కిస్ ఇచ్చేస్తుంది చూడండి, చాలా క్యూట్గా. ఒక్కొక్కసారి నాకు వద్దా అంటుంది, ఒక్కొక్కసారి వీడియో తీయమని అంటుంది. సో జోక్స్ అపార్ట్ ఇంకా అలా వెళ్ళిపోతూ రామోజీ ఫిలిం సిటీ లోపలికైతే ఎంట్రీ ఇచ్చేసామన్నమాట. సో లోపల కూడా లైక్ 6-7 ప్లేసెస్ ఉంటాయంట చూడ్డానికి మనము, అంటే లైక్ పెద్ద స్టూడియోస్ లాగా అందులో చిన్నగా పెడతారు కదా. సో మేము వచ్చింది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మాకు ఒక డ్రాపింగ్ పాయింట్ ఇచ్చాడు, రామోజీ ఫిలిం సిటీ మూవీ అని అనుకుని. అంటే లైక్ మూవీ ఎలా ఏంటి అనేది మూవీ మ్యాజిక్ అనమాట, చూస్తున్నారా. సో ఇట్లా లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఎండ మాత్రం మామూలుగా లేదండి. గొడుగు తేవడం మంచిదైంది, ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి. అండ్ వాటర్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంది కాబట్టి మనకు అయిపోతుంది అన్నప్పటికీ మనం పట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసారా ఎట్లా ఇచ్చారు, మనం ఎటు వెళ్ళాలి ఎటు డైరెక్షన్స్ కూడా ఇచ్చారు మనకి. సో స్టార్టింగ్ మేము అట్లా వెళ్తున్నాము. మేము ఫస్ట్ వచ్చింది స్పేస్ యాత్రకు అనమాట. ఇది ఏంటంటే లైక్ ఏదో బాగుంది, 3D పిక్చర్ లాగా మనం కూర్చుంటాం కదా, బాగుంది. లైక్ షేకింగ్ అది వచ్చింది, సీట్స్ అవినా ఎంట్రన్స్ ఇట్లాగా అనమాట. అలా లోపలికి వెళ్ళి చాలా అంటే జనాలు కూడా చాలా ఎక్కువ వచ్చారు యాక్చువల్లీ చెప్పాలంటే ఆ రోజు. సో ఇట్లా డోర్స్ ఉన్నాయి, డోర్స్ ఆపోజిట్గా మాకు ఇలా నుంచోమని చెప్పారు. ఓపెన్ అవ్వగానే మనం లోపలికి వెళ్ళి సీట్స్లో కూర్చోవాలి, లైక్ లిమిటెడ్ పర్సన్స్కి అనమాట. మనం అలా కూర్చొని తర్వాత మనకు చిన్న 10 minutes షో లాగా స్టార్ట్ చేస్తాడు చూడండి. Welcome, Voyagers. Oh, there you are. Welcome to your space flight adventure.
సో అది అయిపోయిన తర్వాత ఏంటంటే అది కూడా బాగుంది యాక్చువల్లీ. కూర్చుంటాం కదా మనకి ఇట్లా మూవీ చైర్స్ అవి మూవ్ అవుతున్నట్టు అట్లా వస్తుంది. సో ఆబ్వియస్లీ అలా అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు మిర్రర్ కనిపించింది. సో ఆబ్వియస్లీ మిర్రర్ సెల్ఫీ కానీ మిర్రర్ వీడియో కానీ ఈ మధ్య నాకు అలవాటు అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే అదే అయిపోయింది, స్పేస్ యాత్ర అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మూవీ నైట్ అనమాట. ఇది ఇంకొక లోపలికి లైక్ అక్కడ నుంచి బయటకు వచ్చేసి దాని పక్కన అనమాట. ఇది మనకి చిన్న రూమ్లా ఉంది. ఈ రూమ్లో వెళ్ళి మనం అక్కడ నుంచి ఉంటే కనుక అది కూడా కాసేపటికి డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఎదురుగుండే డోర్స్ ఉన్నాయి కదా, అక్కడ వెయిట్ చేయండి అని చెప్పారు. సో డోర్స్ ఓపెన్ అవ్వగానే ఇట్లా స్క్రీన్లోనే ఇలా మూవీ లాగా చిన్న వీడియో లాగా ప్లే చేస్తున్నారు లైక్ యాక్టర్స్వి. అండ్ మనకి కూర్చోడానికి ఇట్లా ప్లేసెస్ కూడా ఉంటాయి. ఇంకా మేము ఫాస్ట్గా వెళ్ళి పరిగెట్టుకుని వెళ్ళి కూర్చునిపోయాము. అండ్ ఆపోజిట్లో బైక్స్ కూడా పెట్టారు. ఇప్పుడు బైక్స్తోనే మనకి మేజర్ పని అనమాట, లైక్ షూట్ ఎట్లా చేస్తారు అనుకొని. కానీ చిన్న రూమ్ అయినా సరే చాలా బాగుంది. ఇది కూడా చూసారా, వాల్ మీద కూడా నీట్గా అంటే ఏమంటారు అన్నీ బాగా పెట్టారనమాట. మూవీ నైట్ అని చెప్పేసి. ఆబ్వియస్లీ మూవీ అంటే మెయిన్ ఏంటి, లైట్స్, కెమెరా, యాక్షన్. సో నెక్స్ట్ ఏంటంటే మా అన్నయ్య వాళ్ళు అక్కడ కూర్చున్నారు అనమాట, కొంచెం ఫారినర్స్ పక్కన అని చెప్పి కొంచెం మేము అట్లా వాడికి ఈ వీడియో తీసాము. తర్వాత ఏంటంటే లైక్ అతను యాంకర్ ఎవరైతే ఉన్నారో ముగ్గురిని ఇన్వైట్ చేస్తే మా వదిన, మా మరదలో ఒక అమ్మాయి, వేరే అమ్మాయి ఎవరో ముగ్గురు వెళ్ళారు స్టేజ్ మీదకి. లోపలికి పంపించి లైక్ డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని రమ్మని చెప్పి ఇట్లా బండి మీద కూర్చోబెట్టారు. సో వెనకాతల గ్రీన్ స్క్రీన్తో మూవీ ఎట్లా తీస్తారనేది చెప్తున్నాడు. చూసారా, ఇక్కడ వెనకాల గ్రీన్ స్క్రీన్ ఉంది, కాకపోతే వాళ్ళు రోడ్ మీదకి వెళ్ళిపోయారు బైక్సే. వాళ్ళకి ఏంటంటే ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారు, మీరు దొంగతనం చేసి పారిపోతున్నారని చెప్పి. సో పక్క రూమ్లో ఏంటంటే సౌండ్స్ ఎట్లా అప్పట్లో ఎలా ప్లే చేసేవారని చెప్పేసి ఇలా విండు తిప్పుతుంది ఒక అమ్మాయి, అది గాలన్నమాట. సో మిక్సర్ ఏమో బైక్ సౌండ్ వస్తుంది. సో ఇవన్నీ కలిపి ఆ వీడియోకి వీళ్ళు అటాచ్ చేశారు. సో ఫైనల్ అవుట్పుట్ చూడండి. సో అదే అయిపోయిన తర్వాత ఇంకా అలా బయటకు వచ్చేసాము. వీడియో ఇస్తానన్నారు కావాలంటే తీసుకోవడానికి, మా అన్నయ్య తీసుకున్నారు. సో అలా బయటకు వచ్చిన తర్వాత ఇంకా బస్సెస్ చూసాము. అండ్ బస్సెస్లో మేము కూర్చున్నాము. ఇక్కడ ఏంటంటే లొకేషన్స్ చెప్తున్నారు. ఇక్కడ ఏదో పవన్ కళ్యాణ్ గారు ఏదో మూవీ సాంగ్ ఏదో షూట్ అయిందంట. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే లైక్ ఈవినింగ్ టైం బాగుంటుంది, లైట్స్ అవి కొంచెం డిమ్ అయితే దాన్ని తెలుస్తుంది. అండ్ ఇదే కొంచెం మంచి పెద్ద ఫౌంటైన్ అంట, దీనికి వాటర్ ఫౌంటైన్. అండ్ ఇది కూడా సంథింగ్ ఏదో గార్డెన్, జాపనీస్ గార్డెన్ ఏదో చెప్పారు, లైక్ మూవీ షూట్స్కి అది వాడతారంట. అండ్ అలా వెళ్తున్న కొద్దీ ఏంటంటే లైక్ ఓ మధు సాంగ్ ఉంది కదా, అది కూడా ఇక్కడే షూట్ అయిందని చెప్పారు. ఇది ప్రభాస్ గారి ఇల్లు అంట, రెబల్ సినిమాలోని. సో ఇదండి, ఇంకా చాలా ఉంది వీడియో అయితే పెట్టడానికి. ఇంకా నెక్స్ట్ వీడియో ఏంటంటే నేను నెక్స్ట్ పార్ట్లో పెడతాను. అంతా ఇప్పుడే పెట్టేస్తే మీరు చూడడానికి కూడా మీకు బోర్ అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.